పెళ్లి పుస్తకం ఏంటలా చూస్తున్నావు? నేను నీ తనుని మారిపోలేదు. ఎందుకు మారిపోలేదు? ఈ తెల్ల చీర, ఆ పాల గ్లాస్తో అసలు సిసలైన దేవకన్యలా ఉన్నావు. నిన్ను ఇంత అందంగా, ఇంత దగ్గరగా చూస్తుంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ ఎందుకు? ప్రేమ అంటే తెలియని నాకు ప్రాణంగా ప్రేమించడం ఎలాగో నేర్పించావు. పెళ్ళి అవ్వదు, నా కర్మ ఇంతే అనుకున్న టైంలో నీ మెడలో తాళి కట్టేలా చేసుకున్నావు. ఇన్ని అడ్డంకులు దాటుకొని ఇద్దరం ఒక్కటైన క్షణం వచ్చింది. ఆ మాత్రం టెన్షన్ లేకుండా ఎలా ఉంటాను? పాలు తీసుకో. నా జీవితంలో ఇక నుంచి ఏదైనా మొదట నువ్వే, నీ తర్వాతే నేను. తాగుతాను. అలా కూర్చుందమ్మా, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. అయ్యో సారీ. దా కూర్చో. కాలిక పెట్టుతాను జా, కాసేపు నొక్కుతాను. ఏంటి, నువ్వు నా కాళ్ళు పట్టుకుంటావా? అవును, తప్పేముంది? కష్టాల్లో తోడుగా ఉంటానని వేదమంత్రాల సాక్షిగా ప్రమాణం చేశాను. ఇలాంటి చిన్న చితక హెల్ప్ చేయకపోతే ఎలా? ఇటివు. సముద్రమంత ప్రేమ, ముత్యమంత మనసు, ఎలాగ దాగి ఉంటుంది లోపల. ఆకాశమంత ప్రణయం, చుక్కలాంటి హృదయం, ఇలాగ బయట పడుతోంది వేళ. నడియడారిలాంటి ప్రాణం, నడిమేఘానితో ప్రయాణం. ఏంటి తను? ఏమైంది? ఈరోజు కూడా ఈ కన్నీళ్ళేంటి? కళ్యాణ్ లాంటి వాణ్ణి చూసిన తర్వాత మగాడు పెళ్ళైతే మృగంలో మారిపోతాడు అన్న ఒపీనియన్ నా మైండ్లో స్ట్రాంగ్గా పడిపోయింది. కానీ నీలా భార్యకి ఇంత విలువ, గౌరవం ఇచ్చే భర్తలు ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది విలువ, గౌరవం కాదు, కష్ట నష్టాలు పంచుకోవడం, కలిసిమెలిసి ఉండడం. నిన్ను లైఫ్లో మిస్ అవుతానని చాలా భయపడ్డాను. మా అక్క లేకపోయి ఉంటే ఈ రోజు నా పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. ఎన్ని జన్మలెత్తినా మనిద్దరినీ ఒక్కటి చేసిన మీ అక్కగారి రుణం మాత్రం మనం ఎప్పటికీ తీర్చుకోలేం. తను నా దగ్గరకు వచ్చినప్పుడు మీ అక్కగారి మాటల్లో నీ మీద పెంచుకున్న ప్రేమ, నమ్మకం స్పష్టంగా కనిపించాయి. అందుకే మా అక్క నాకు అమ్మ. అయితే మీ అక్కని వదిన గారు అని కాకుండా అత్తయ్య గారు అని పిలవమంటావా? నువ్వెలా పిలిచినా మా వాళ్ళు పలుకుతారు. ఏంటి తను మా వాళ్ళు అని నాకు దూరం చేస్తున్నావు? వాళ్ళు మనవాళ్ళు, మనమంతా ఒకటే కుటుంబం. నీది నాది అని ఎప్పుడూ సపరేట్ చేయొద్దు. ఈ మాట నేనే చెప్పాలనుకున్నాను. నన్ను, నా మనసుని అర్థం చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ చందు. ఇప్పుడు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? నిన్ను ఎప్పుడూ అర్థం చేసుకున్నాను కాబట్టే
నువ్వు నా అర్ధాంగివయ్యావు. మనం ప్రేమలో ఉన్న కొత్తలో కొన్ని రోజులు మాత్రమే సంతోషంగా ఉన్నాం. ఆ తర్వాత నుంచి నువ్వు నన్ను కలిసిన ప్రతిసారి నీ మాటల కన్నా కన్నీళ్లే నన్ను ఎక్కువ పలకరించేవి. ఇక ఆ కన్నీళ్లకి కాలం చెల్లింది చందు. మన మధ్య నవ్వులే తప్ప దేనికి చోటు లేదు. ఆ మాట దూరంగా ఉండి చెప్పడం కన్నా దగ్గరకొచ్చి చెప్తే ఇంకా బాగుంటుందేమో. ఈ దగ్గర చాలా, ఇంకొంచెం. ఇంకొంచెం. చాలా. ఇప్పుడు కరెక్ట్గా ఉంది. చెప్పు. ఇంత దగ్గరికి వచ్చాక ఇంకేం చెప్పలేను. సాక్షి, నువ్వు కూర్చో, నేను వడ్డిస్తాను. పర్లేదు అభి, నువ్వే కూర్చో, నేను తర్వాత తింటాను. ప్రతిరోజు జరిగేది అదే కదా. ఈ రోజుకి నా మాట విను ప్లీజ్. సరే. అమ్మా, నీకేమైనా కర్రీ కావాలా? నాకేం వడ్డించొద్దు, నా తిండి నేను తింటాను. సిద్ధు, నీకు ఇంకోటి ఆమ్లెటేనా? వద్దు, ఆల్రెడీ మా అమ్మ ఇచ్చింది, అది చాలు. సాక్షి, నీకు ఆమ్లెట్ తీసుకొస్తాను. సరే అభి. ఈ రోజు ఏంటో కానీ కొంచెం తిన్నా కడుపు నిండిపోయినట్టు అనిపిస్తోంది. నాకైతే ఆకలి చచ్చిపోయింది. నాకు కూడా సేమ్ ఫీలింగ్ అమ్మమ్మ. సిద్ధు, సాక్షి, ఆమ్లెట్. ఇంకా ఫ్రిడ్జ్ లో ఎగ్స్ ఉన్నాయా? లేవబి, ఇదొక్కటే ఉంది. ఓ, అయ్యో అవునా. మరి నందుకి? పర్లేదు, నేను షేర్ చేస్తాను. ఆయనతో నేను లైఫే షేర్ చేసుకున్నాను. ఈ ఆమ్లెట్ షేర్ చేసుకోలేనా?